సో మాధురి సో గారు ఇది ఇప్పుడు సడన్ గా మీరు అన్నట్టు గ్యాప్ వచ్చేసి గ్యాప్ వచ్చేసింది. అదే అంటున్నాను. మరి ఉండగలుగుతున్నారు 2 రోజులుగా నాకే నిద్ర కళ్ళు చూడండి మంట కొడుతుంది, నిద్ర పట్టట్లేదు. అంటే గ్యాప్ 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 ఎందుకంటే అంటే ఆట తీరు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా కోరుకుంటాం మనం ఇప్పుడు కంపల్సరీ సక్సెస్ అయ్యి బయటకు రావాలి, ఆ షీల్డ్ కొట్టే బయటకు రావాలి, మీరు కూడా ఆశించి ఉండొచ్చు. కానీ అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు. ఎలా నడుస్తుంది అనుకున్నారు మీకు? నేను ఇక్కడ ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే ఒక తెలుగింటి ఆడపడుచు ఎలా ఉండాలి అలా కనపడాలి, భాష అవును బాగుండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. బిగ్ బాస్ లో ఒకరి కష్టం వస్తే మన సొసైటీలో ఎలా ఆదుకుంటాం అక్కడ వెళ్ళి ఆదుకోవాలి. ఒకరికి బాధ వస్తే మనం వాళ్ళకి కన్విన్స్ చేయాలి, ఆ బాధని వాళ్ళకి నివారించేటట్టు మాట్లాడాలి, వాళ్ళకి కన్నీరు తుడాలి. మనకు బాధ వస్తే మనం దిగమింగుకోవాలి. ఇవన్నీ సొసైటీలో మేము చూసినవే. అవును, బిగ్ బాస్ లో కూడా 15 మంది మధ్య జరుగుతుంది. అది కూడా చూస్తే కోటాను కోట్ల మంది ప్రజలు చూస్తారు కదా. మా సమస్యలు మేమే చూసుకున్నాం, సమస్యలను ఎలా ఎదుర్కొంటాం అన్నది ప్రజలు చూడాలి. ఇది ఒక మంచి కాన్సెప్ట్. కాబట్టి ఒక మార్క్ గెలవటం కన్నా కప్పు తీసుకోవటం కన్నా అందరం ప్రయత్నిస్తాం, జయాపజయాలు దైవాధీనాలు తెలీదు. నా ఉద్దేశం అంటే మాధురి బిగ్ బాస్ లో ఒక మార్క్ సృష్టించారు. ఇలా ఉండాలనేది. ఇప్పుడు అందులో లేనిపోని రిలేషన్స్ పెట్టుకుంటారు, అన్నా చెల్లెని, తల్లి కొడుకుని, లేదా లవర్స్, ఏంటి ఫాల్స్ రిలేషన్స్. ఈ 60-70 రోజులకి ఈ రిలేషన్స్ నిజమా? నటిస్తున్నారా నిజంగానే? ఇన్నాళ్ళు జరిగిన ఎపిసోడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి మరి? ఎందుకంటే అలా జరిగితే అంటే టీఆర్పీ రేట్స్ పెరగడం కోసం వాళ్ళే చెప్తారు కాన్సెప్ట్ కూడా మాట్లాడారు సార్ చాలా మంది. చెప్పొచ్చు, చెప్పినా మనం చెయ్యాలని ఏం లేదు. కానీ మాకు అలా చెప్పలేదు. మాకైతే ఏమన్నారంటే మీరు ఎలా ఉంటారో అలా ఉండండి, మీ ఇష్టం. ఓకే, సూపర్. మీరు ఎప్పుడైనా బిగ్ బాస్ చూసారు కాబట్టి ఎలా రియాక్ట్ అయితే బాగుంటుందని. మీకు నటించాలనిపిస్తే మాస్క్ వేసుకోండి, లేదు నటించకూడదు మేము మాస్క్ తీసే ఉంటాము అంటే న్యాచురల్ గా ఉండండి అని మాకు చెప్పారు. మాకైతే అదంతా అబద్ధం. మాకైతే క్లారిటీగా చెప్పారు. సో మా ఇష్టం ఉన్నట్టే మేము ఉండాలనుకుంటున్నాం. మాకు ఎలా అనిపిస్తే అలాగే తను మాట్లాడుతుంది. ఆ మాట్లాడే విధానంలో ఇవన్నీ ఉంటాయి, కోణాలన్నీ. అందుకే ఒక మార్క్ గా మిగిలిపోతాం. అక్కడ నటించుకుని వస్తే నటన నిజమా? ఇప్పుడు నిన్న మాధురి అడిగింది, నాగార్జున గారి దగ్గర కూడా అన్నది, తండ్రి కొడుకులు అనుకుంటారు, ఇద్దరు ఫైనల్స్కి వస్తారు, తండ్రి కూతురు అని. వదిలేస్తారు ఒకళ్ళు? వదలరు కదా, అక్కడ ఫైట్ చేస్తారు. మరి ఎందుకు ఈ రిలేషన్, లవర్స్ రిలేషన్, ఇవన్నీ ఫాల్తు. ఇది కేవలం ఫేక్. ఇది ఫేక్ ని జనంకి చూపించడం తప్పు. నిజంగా నీ భావం ఏంటో చూపించు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో. సో మన ఇక్కడ ఎలా ఉన్నా అక్కడ కూడా అలా ఉండాలంటారు. అలాగే ఉండాలి. అలా ఉండడమే మా కాన్సెప్ట్ బిగ్ బాస్. ఓకే, కానీ మాస్క్ వేసుకోవాలనే కాన్సెప్ట్ కూడా ఉంటుందంట కదా. ఉంటది. మరి అదే ఇవన్నీ ఈ రిలేషన్స్ ఇవన్నీ ఒకళ్ళకి పడదు, రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే, సెటిల్ సార్ బయట నుంచి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు మేడం కి? మరి ఇదే కదా 3వ రోజు ఇది. చూద్దాం, నామినేషన్స్కి వెళ్తే అప్పుడు ఓట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, ప్రజలందరికీ నేను ఒకటి కోరుకుంటున్నాను, మీ వల్లే మేము ఈ స్థాయికి వచ్చాం. మీరే మాకు ఈ టెక్స్టైల్ రంగం వైపు కానీ, నలుగురికి సేవ చేసే రంగం వైపు కానీ, 10 మందికి సహకరించే విధంగా కానీ, ఈరోజు బిగ్ బాస్ యాజమాన్యం మాకు పిలిచే విధంగా కానీ ప్రోత్సహించిందే ప్రజలు. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఎవరన్నది తెలుస్తుంది అందులో కాంపిటేటర్స్. బిగ్ బాస్లోకి వెళ్ళక ముందే మేము ఎవరన్నది ప్రజలందరికీ బాగా తెలుసు. తెలిసే వాళ్ళు పంపించారు. కాబట్టి నారు పోసేవాడు నీరు పోస్తాడు భగవంతుడు. బిగ్ బాస్కి పంపేవాళ్ళు గెలిపించుకుంటారు, ప్రజలకే అది తెలుసు. సో ప్రజలకు కూడా మీరు ఈ రకంగా విజ్ఞప్తి చెప్పేశారు. ఓకే, ఇప్పుడు అందులో కంటెస్టెంట్స్ లో ఎవరైనా మేడం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో? కొంతమంది తెలిసిన వాళ్ళు. ఓకే, సో మేడము తర్వాత భరణి వీళ్ళ కొంచెం ఏజ్, మిగతా తర్వాత హీరోయిన్ భరణి గారికి కొంచెం ఎక్కువ ఏజ్ ఉంటుంది, మాధురికి 35, భరణి గారికి 45 ఉంటాయి. ఈజీగా ఉంటాయి. మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు చిన్న పిల్లలు. ఓకే, ఇప్పుడు ఈ 2 రోజులు గమనించారా ఆట ఎలా ఆడతారు అనిపిస్తుంది మేడం? ఇప్పుడు మరి అప్గ్రేడేషన్ వచ్చింది, 2.1 స్టార్ట్ అయింది. నిన్నటి వరకు డల్ గా ఉందని ప్రజలే అన్నారు. బిగ్ బాస్ చాలా సీజన్ 9 వీక్ గా ఉంది, డల్ గా ఉంది, చూడాలనిపించట్లేదు. ముఖ్యంగా మీరు గమనించారా? ఎందుకంటే ఇప్పుడు ఫెమిలియర్ ఫేసెస్ ఏమి లేవు, పెద్దగా లేవు, అందుకే డల్ గా ఉంది. ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ సెంటర్ అయిన తర్వాత మాధురి అందులో చాలా బాగా చేస్తున్నారు. అమ్మాయి కూడా రమ్య కూడా బాగా, అమ్మాయిది మంచి స్టోరీ, ట్రాజిక్ స్టోరీ. అమ్మాయి కూడా బాగానే
చేస్తుందని నమ్మకం నేను అనుకుంటున్నాను. ఉమ్, ఇంకెవరో నిఖిల్ నాయర్ అని వీళ్ళు వచ్చారు, మరి వాళ్ళకి చూడాలి. చూడాలి. ఉమ్. వాళ్ళు ఏదో బల ప్రదర్శనలు చేస్తారని వింటున్నాను. ఓకే. చూడాలి. సో కొంతమంది అందులో మీరు అన్నట్టుగా మాస్క్ వేసి ఆడతారు ఆట, కొంతమంది ఒరిజినల్గా ఆడతారు. సరే ఏంటి సార్ అంటే మరి ఇప్పుడు మేడం లేరు, సో మీరు ఒంటరిగా పాపం ఆ టీవీ చూసుకుంటూ కళ్ళు నిద్ర లేదంటున్నారు, ఇప్పుడే మేము వచ్చే ముందు ఫోన్ చేశారు, ఫీల్ బాగా లోన్లీ ఫీల్ అవుతున్నారు బాగా. చాలా ఉంది. ఇప్పుడు ఉండాల్సి వస్తే 2 నెలలు ఉండాల్సి వస్తుంది. కష్టమే. ఎలా మీరు ఒక 1 వీక్ 10 days కి నేను సెటిల్ అవుతానేమో. అంతేలే, అలవాటు పడాలి. భయపడదు. ఫైనల్ గా మరి బిగ్ బాస్ లో ఆవిడ ఆటని చూస్తున్నారు, ఇప్పుడే నిన్న కదా రోజు చూస్తాను, ఎవరి డైలీ ఇది మొత్తం లైవ్ అంతా చూస్తాను, స్ట్రీమింగ్ అంతా. ఓకే, సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. మాదిరి గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. చెప్పాను కదా, గెలుస్తుందా ఓడుతుందా ఒక వారమా 2 వారాలు మేము చోట్ల. మాదిరి అంటే ఒక మార్క్, అంతే, మార్క్ వేసుకొని వచ్చి మార్కేసుకొచ్చామని చెప్పి అంతే. ఓకే.